రాబోయే సాధారణ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిపించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ఎస్పీ హర్షవర్ధన్. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని జిల్లాకు ఇప్పటికే కేంద్ర బలగాలు వచ్చాయని తెలిపారు. వారిని ప్రతినిత్యం ఏరియా డామినేషన్ వెహికల్ చెక్కింగ్లలో వాడుతున్నామని, ఈ వారం నుండి ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ మరియు చెక్ పోస్టులు స్టార్ట్ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఎవరైనా ఎక్కువ మొత్తంలో నగదు తరలించేటప్పుడు సంబంధిత ప్రూఫ్లను తీసుకొని వెళ్లగలరని మనవి చేశారు. అలాగే ఎక్కువ మొత్తంలో క్యాష్ గానీ లిక్కర్ గానీ దొరికితే సీజ్ చేయబడుతుందని, సీజ్ చేసిన నగదును గ్రీవెన్స్ కమిటీకి పంపడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎవరైనా సరైన ప్రూఫ్లు తీసుకుని నేరుగా గ్రీవెన్స్ కమిటీ దగ్గరికి వెళ్లి సంబంధిత ప్రూఫ్లను చూపించి తీసుకోగలరని అన్నారు. తెలంగాణలో 4th ఫేజ్లో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి జిల్లా ప్రజలందరూ తమ ఎలక్షన్ కార్డులను అప్డేట్ చేసుకుని మరియు ఎలక్షన్ కార్డు లేని వాళ్ళు కొత్త కార్డులను అప్లై చేసుకుని ఎలక్షన్స్ నందు ధైర్యంగా పాల్గొనాలని ఎస్పీ హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. కంపెనీకి రెగ్యులర్ గా మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఏరియా డామినేషన్ ప్రాక్టీసెస్, వెహికల్ చెకింగ్ అని ఇంకా అన్ని మిస్లినియస్ డ్యూటీస్ లో ఆల్రెడీ వాడుకుంటున్నాము. ఫ్రమ్ దిస్ వీక్ ఆన్వర్డ్స్ we have also started SSTs, FSTs and check post. So flying squads, static teams and district border check post కూడా మనం మహబూబ్ నగర్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. సో వీల్ బి చెకింగ్ ఆల్ ద వెహికల్స్ అండ్ పీపుల్ క్యారింగ్ లిక్కర్ అండ్ క్యాష్ విచ్ ఇస్ బియాండ్ సర్టెన్ లిమిట్. So I request all people who are traveling with cash to kindly carry relevant documents so as to support your transaction. And also heavy quantity lo liquor and cash ఒకవేళ దొరికితే మనం సీజ్ చేస్తాము. సీజ్ చేసి ఒక గ్రీవెన్స్ కమిటీ ఉంది మన డిస్ట్రిక్ట్లో, ఆ కమిటీ దగ్గర పంపిస్తాము. సో ఎనీబడి హూ ఈజ్ హ్యావింగ్ ఎనీ గ్రీవెన్స్ రిగార్డింగ్ సీజర్ వాళ్ళు గ్రీవెన్స్ కమిటీకి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళ గ్రీవెన్స్ టాప్ ప్రయారిటీలో మనం అడ్రస్ చేస్తాం. ఇంకొకటి కమింగ్ డేస్లో యాజ్ మన తెలంగాణలో 4th ఫేజ్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు అప్డేట్ దేర్ ఎపిక్ కార్డ్స్ అండ్ ఇఫ్ దే హ్యావ్ నాట్ అప్లైడ్ కైండ్లీ అప్లై చేయండి. And please use your right to vote and let us conduct these elections in a fair and peaceful manner. Thank you.